అలా తీసేస్తే కాళ్ళు చేతులు ఏ పని చేయలేవు. ఇది నక్సల్ సేరివేత ఆపరేషన్లో ఉన్న పోలీస్ అధికారుల బాట. ఆపరేషన్ కగార్లో భాగంగా దండకార్యంలో బలగాలు చేస్తున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. పెద్దవాళ్లను లేపేస్తే కింద వాళ్ళు దారికొస్తారన్నది వ్యూహం. ఇందుకోసం యాంటీ సర్బల్స్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. పోలీసుల ప్రకటనలకు తగ్గట్టుగానే సంవత్సర కాలంలో ఏకంగా 9 మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2026 మార్చి 31 కంటే ముందుగానే మావోయిస్టులు అంతమైపోతారనే వాదనలు పందుకున్నాయి. కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన తొలి నాళ్లలోనే ఉత్తర తెలంగాణ దండకారణ్యం ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పార్టీని గెరిల్లా జోన్లుగా విస్తరించే పనిపై ప్రాధాన్యమిచ్చారు. 1986లో బస్తర్ పంపిన తొలి బ్యాచ్ కదారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ఉండగా 1985-86లో పంపిన రెండో బ్యాచ్లో కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా అలియాస్ వికల్ప్ ఉన్నారు. ఇందులో వికల్ప్ ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో వాసు పేరుతో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే మైదాన ప్రాంతాల్లో పార్టీకి కావలసిన అండదండలు అందించారు. ఆ తర్వాత కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టుల అగ్రనేతలు కేంద్ర కమిటీలో ఎక్కువగా 80వ దశకంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారి పేర్లే ఎక్కువగా తెరమీదకొస్తున్నాయి. వీరి తరువాత కాలంలో పూర్తిగా రహస్య ఆపరేషన్లు చేపట్టే బ్యాచ్ ఒకటి దబెడు బెంగాల్ దండకారణ్యం వెళ్లినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మావోయిస్టు పార్టీ స్థితిగతుల్లో ప్రస్తుతం కేంద్ర కమిటీలో ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజ్, పూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, రాజరెడ్డి అలియాస్ సంగ్రం, మామునూరి వరహం అలియాస్ విశ్వనాథ్, పాక హనుమంత అలియాస్ ఉకి గణేష్, అసలేదా అలియాస్ ఉపా హెర్మ వీళ్లున్నారు. ఆపరేషన్ సమాధాన్ ప్రహార్తో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా పెరిగింది. వాయు మార్గంలో దాడులు కూడా ప్రారంభమయ్యాయి. వెరసి నిర్బంధం తీవ్రమై కరోనా కష్టాలతో పరిస్థితులు మారిపోయాయి. అనారోగ్య కారణాలతో రమణ హరిభూషణ్ అలియాస్ యాప్ నారాయణ, రామకృష్ణ అలియాస్ అన్కే, కటకం సుదర్శన్ అలియాస్ ఆనందలం వీళ్లు మరణించారు. ఆ తర్వాత 2021లో మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో మిలింద్ బాబురావు తేలెటుంటే చనిపోయారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఏకంగా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. ప్రశాంత్ లోస్ లామరాండిలు 2021లో లొంగిపోగా ఇటీవల పోతుల కళ అలియాస్ సుజాత కూడా లొంగిపోయింది. మొత్తంగా కరోనా తర్వాత 17 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఆ పార్టీ కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం మావోల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని తుదిముట్టిస్తోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సగానికి పైగా తుడిచిపెట్టేసింది. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు ఈ మధ్యకాలంలో ప్రకటించారు. మరోవైపు తలను తీసేస్తే కాళ్ళు చేతులు ఏ పని చేయలేవని, అందుకే తాము కింది స్థాయి కేడర్ కంటే పై స్థాయిలో ఉన్న పెద్ద తలలే టార్గెట్గా యాంటీ సర్బల్స్ ఆపరేషన్ చేపడుతున్నారు. నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా ఈ మధ్యకాలంలో మీడియాకు ఇదే విషయాన్ని చెప్పారు. అంటే మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటే మిగతా వారు చెల్లా చెదరవుతారనే వ్యూహంతో ఉంది. ఈ దిశగానే నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసింది. తర్వాత అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు నేలకొరిగారు. ఇప్పుడు కేంద్ర నాయకత్వం పలుచబడింది. సంఖ్య తగ్గుతూ వస్తోంది. బలగాలు మాత్రం వెంటాడుతూ వేటాడుతూనే ఉన్నాయి.